కాదు 100% మోడీ సమన్వయం తెలిసింది ఒకటే నేను చెప్పినట్టు అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం గారడీ చేయడం డ్రామా చేయడం లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు మేము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. నీతి లేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి, ప్రజల మీదనేమో ధరల దాడి. ఇది తప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా. నేను ఒకటే అంటా ఉన్నా, ఈరోజు ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని మోడీని ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఎవరి బినామీ? ఇది నేను అడగడం కాదు, దేశంలోని చిన్న పిల్లగాన్ని నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు, ఆయన మోడీ గారి బినామీ, మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకం అని చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. గౌతమ్ అదానీ విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు, మీ ఆర్థిక మంత్రి రాదు. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా, ఎల్ఐసి డబ్బులు, ఎస్బీఐ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై, ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై, దేశ ప్రజల పైసలు కావా? 12.5-13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగుట్టినట్టు కాదు. ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇది నా కవిత్వం కాదు బ్రదర్. ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ ఈ రెండు కూడా కలిపి దే హావ్ రెడ్ ఫ్లాగ్. ఏమని? గౌతమ్ అదానీకి 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడము తప్పు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కేవలం ఒక సంస్థ 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే పెట్టాలని ఉన్నది, 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం తప్పు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ 2 ఇచ్చినా రెడ్ ఫ్లాగ్. ఆగిందా? ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టు చేసి అహ్మదాబాద్లో ఆయన ఎక్కిన ఫ్లైట్కు రుణం తీర్చుకొని 6 ఎయిర్పోర్ట్లు అదానీ సంస్థకిచ్చి ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు అదే అదానీ మీద ఏ కేసు ఉండదు. ఆయన పోర్ట్, ముంద్రా పోర్ట్ గుజరాత్లో 3,000 కోట్ల హెరాయిన్, 1-2 కాదు, 3,000 కోట్ల హెరాయిన్ దొరికితే, 3,000 కోట్ల హెరాయిన్ అంటే ఎంత? 21,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ మత్తు పదార్థం దేశంలోని యువతని అపసవ్య మార్గంలో తీసుకుపోయే ఒక మత్తు కేసు అయిందా? కనీసం గౌతమ్ అదానీని విచారించే దమ్ముందా ఈ దేశంలో దర్యాప్తు సంస్థలకి? అంత సీనుందా? అందుకే అంటున్నా, ఎవరి బినామీ? ప్రధాని అదానీ బినామీ కాకపోతే ఎందుకు ముంద్రా ఎయిర్పోర్ట్లో 21,000 కోట్ల హెరాయిన్ దొరికినా కూడా చర్యలు ఎందుకు లేవు? ఇది ఒకటేసారి దొరకలే, ఇంకోసారి దొరికింది 300 కోట్ల కొకేన్ దొరికింది అదే పోర్ట్లో ముంద్రా. చర్య ఉందా? లేదు. ఇంకోటి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు?